ఈ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాము. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనం ఒకవేళ హేమకుండికి కానీ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఫ్రీగానే వాళ్ళు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తారు మామ. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్ళడం. ఈ నుంచి ఒక 13 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. అది పేరేంటారు? అది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కాదురా, మధ్యలో గంగారియా ఏదో మా గంగారియా ఒకటి ఉంటుంది. అక్కడ దాకా మనం ట్రెక్కింగ్ చేయాలి. అక్కడ రూమ్స్ అవన్నీ ఉంటాయి. మనకు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇక్కడ దాకా లాస్ట్ మామ. యాక్చువల్లీ 2 వీలర్ అక్కడ దాకా మనం అది రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, అక్కడ దాకా 2 వీలర్ లాస్ట్ అన్నారు. ఒకవేళ వస్తే కూడా ఇక్కడ బయట మనం ప్రైవేట్ పార్కింగ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి డేకి 150 తీసుకుంటారేమో, నాకు తెలీదు. అండ్ 4 వీలర్ అంటే లోకల్ వాళ్ళ కార్లు ఉంటుంది చూడు, మనుషులు తీసుకొని వస్తాయి, వాళ్ళకైతే కార్లు ఇక్కడ దాకా లాస్ట్. ఈ ప్లేస్ ఏమంటారో తెలీదు, ఇక్కడ దాకా లాస్ట్. చలో వాటర్ఫాల్ మా. మనకు కింద నుంచి గాంగ్రియా దాకా కూడా గుర్రాలు ఉంటాయి మామ. 1900 తీసుకుంటారంట. भैया और कितना दूर रहते भैया गांगरिया? 10 किलोमीटर रहते. ठीक है. మేము ఆల్రెడీ 1.5-2 కిలోమీటర్స్ దాకా వచ్చాం మామ. ఇంకా గాంగ్రియా 10-11 కిలోమీటర్స్ ఉంటుందంట. అంటే ఆయన 10 కిలోమీటర్ల పైన ఉంటుంది అంటున్నాడు. ఇన్ ద సెన్స్ అంటే నేను 10 కిలోమీటర్లు ఉంటుందా అని అడిగినా కదా, దానివల్ల ఆయన 10కి పైన ఉంటుందని చెప్పిండు. సో మేబీ 11-12 ఉండొచ్చు మామ. నాకు इसका नाम क्या है भैया? सरदाई. సర్దాయి అంట మామ. అది ఒక గ్లాసు 100 రూపాయలు అంట. టేస్ట్ చేయలే, వచ్చేటప్పుడు చూద్దాంలే అని చెప్పేసి. ఇప్పుడు అన్నీ తిన్నాం, మళ్ళీ ఎందుకు మళ్ళీ కొత్తగా తినడం అని. నమస్తే భయ్. అక్కడ నుంచి ఆ విలేజ్ ముందు వెనక ముందు మనం దాటేసి వచ్చాం కదా, ఆ విలేజ్ నుంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ 12 కిలోమీటర్. మన ముందుగా ఏంటంటే ఇక్కడ నుంచి గంగారి అనే ప్లేస్కి వెళ్ళాలి మామ. అక్కడ నుంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ 4 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది. హేమకుండ్ సాహిబ్ అని సిక్కులకు బాగా పవిత్రమైన ప్లేసు. సో అక్కడికి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. తరా నుంచి హేమకుండ్ 6 ఉంటుంది అనుకుంటా. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ 3 ఉంటుంది అనుకుంటా. 6 కిలోమీటర్స్ ఉంటుందంట మామ. మీరు ఎప్పుడైనా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కానీ లేకపోతే హేమకుండ్ సాహిబ్ టెంపుల్కి కానీ వెళ్ళాలనుకుంటే నార్మల్గా మన బద్రీనాథ్ దగ్గరలోనే ఉంటుంది మామ. ఒక 30 కిలోమీటర్స్ అలా ఉంటుంది బద్రీనాథ్ నుంచి. ఫస్ట్ ఏంటంటే గోవిందఘాట్ దగ్గరికి వెళ్ళాలి మామ. గోవిందఘాట్ దగ్గర పార్కింగ్ ఉంటుంది. సో మీరు అక్కడ పార్కింగ్ చేసినా రావచ్చు. అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది మామ. ఒక్కోసారి అది బైక్స్ పై వరకు రానిది. పుల్నా అనే ప్లేస్ ఉంటుంది, పుల్నా అనే ప్లేస్ దగ్గరికి రానిది మామ, రానిరు అక్కడ దాకా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే గోవిందఘాట్ దగ్గర పార్కింగ్ చేసి అక్కడనే లాకర్స్ కూడా ఉంటాయి. మనకు అవసరం లేనివన్నీ అక్కడనే పెట్టేసుకోవాలి మామ. మనకేమో ఒకరోజు సరిపోయినట్టు ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే తెచ్చుకోవాలి. ఒక బ్యాగులు వేసుకుని రావాలా. నార్మల్ ఒక రోజుకి ఏమేమి కావాలో అవి మాత్రమే బ్యాగులు వేసుకొని రావాలా.
ఇప్పుడైతే నాకు తెలిసి ఆ రోడ్ బాగానే ఉంది పుల్నా దాకా. సో నేనేం చేసిన అంటే నేను ప్లస్ నా యాక్టివ్ అని వేసుకొని పుల్నా దాకా వచ్చిన, చరణంగా ఎక్కించుకొని అక్కడ దాకా వచ్చి అక్కడ పార్కింగ్ చేస్తే ఫ్రీ పార్కింగే. సో వాడు లాకర్ కోసం 200 తీసుకున్నాడు. మేము ఎన్ని రోజులైనా ఉండవచ్చు అంట, ఎన్ని రోజులైనా పెట్టుకుంటాడు అంటాడు. 200 నేను సరే అన్నాను, ఇచ్చిన. మీరు ఒకవేళ మీరు గోవింద్ గారి దగ్గర పార్కింగ్ చేస్తే అక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత వెహికల్స్ ఉంటాయి. మేబీ 40-50 రూపాయలు తీసుకుంటారు పుల్నా దాకా. అక్కడ నుంచి వెహికల్ వచ్చేసి అక్కడ నుంచి పుల్నా నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి. మనం పుల్నా నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే గాంగ్రీ అని ఒక ప్లేస్ ఉంటుంది. మనం ఆల్మోస్ట్ పుల్నా నుంచి 13 కిలోమీటర్స్ ఉంటుంది. గాంగ్రీ దాకా వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి 4-5 కిలోమీటర్స్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటుంది. అది చూసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి. రిటర్న్ వచ్చి గాంగ్రీ దాకా వెళ్ళాలి. మళ్ళీ అక్కడ నుంచి హేమకుండ్ సాహిబ్ టెంపుల్ ఉంటుంది, అక్కడ దాకా అది ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి కూడా మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయొచ్చు. మనకు మళ్ళీ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో క్యాంపింగ్ కానీ రూమ్స్ కానీ ఉండవు. మనం ఏం చేయాలన్నా గాంగ్రీ నుంచే. సో మీరు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ పోయి వచ్చినా గాంగ్రీలోనే ఉండాలి. హేమకుండ్ సాహిబ్ పోయి వచ్చిన తర్వాత కూడా గాంగ్రీలోనే స్టే చేయాలి, వేరే చోట స్టే చేయడానికి ఉండదు. చూసిరామా ఎట్లున్నాయి ఒక్కో చెట్టు. మా ఇట్లా చూడు ఎట్లుంది అసలు చెట్టుది, ఇంత ఎట్లుంది. మా ఇప్పుడు ఆ రాయి ఆ నుంచి ఎవరు తీసుకుని వచ్చింది మా ఆయన. ఎట్లుంటుంది పరిస్థితి. ఇంత పెద్ద రాయి ఆయన ఒకనే తెచ్చు ఆ నుంచి. మామ అక్కడ 2 రస్తాలు ఉంటాయి మామ. అది కొత్త రూటు, ఇదేమో కొంచెం మేము వెళ్ళేది పాత రూటు. ఈ రూట్లో ఏంటంటే కొంచెం వ్యూ ఇట్లా మొత్తం నీట్గా బాగుంటుంది మామ అని చెప్పి రాదు. మనం అటుకెళ్ళి వెళ్ళలేదు కాబట్టి మనకు తెలియదు. సో వీ కెన్ ప్రిఫర్ దిస్. ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటారు అట్లా. ఇది మా పరిస్థితి. నాకు ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ వచ్చి ఉండొచ్చు. ఈ రస్తాలు ఏంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు మామ. సో మనం ఒక రెయిన్ కవర్ తీసుకోవాలి పక్క, ఎందుకంటే సేఫ్టీ మస్ట్. దాచుకోవడానికి కూడా ఏమన్నా మొత్తం చెట్లే ఉన్నాయి, అడివే ఉంది మొత్తం. నమస్తే నమస్తే.
ఇది ఓల్డ్ రూటు. సూపర్ 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 అంటే సూపర్ అన్న ప్లేస్. బ్రోస్ వేప చెట్లు అనుకున్నామా, వేప చెట్లు కాదు. అది న్యూ బ్రిడ్జ్ మామా, ఇది ఓల్డ్ బ్రిడ్జ్. మనం ఓల్డ్ బ్రిడ్జ్ పైన వెళ్ళిపోదాం. ఈ నుంచి గంగారి 3 కిలోమీటర్లు అంట మామ. మన గంగారిలో రూమ్ తీసుకొని అక్కడ నుంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవరు అండ్ హేమ్కుండ్ సాహెబ్ ఇవన్నీ ఒకటే రోజు చేయాలి మనం. వాళ్ళు అన్నారు మీరు ఒకటే రోజు, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అవుతుందేమో, అక్కడికి వెళ్ళేలోపు 3 అవ్వచ్చు మేబీ, 1.5. ఇప్పుడు 1.5 అవుతుండొచ్చు. అక్కడికి వెళ్ళేలోపు 3. సో అక్కడ నుంచి మీరు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ రోడ్ కొంచెం అంటే రస్తా కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీరు మార్నింగ్ స్టార్ట్ చేసుకుని అని చెప్పారు. చూడాలి మరి. గంగారికి వెళ్తున్నాము. గంగారియా అక్కడ నుంచి మన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ హేమ్కుండ్ సాబ్కి వెళ్తాం. చూడండి ప్లేస్ అయిపోతుంది అక్కడ చూడు. ఆసం కదా ఆ చెట్లు చూడండి మా ఎట్లుంది, మొత్తం అడివి అడివి. ఇది కూడా చూడు తేనె పట్టు ఎలా ఉందో. రాయితను కొట్టినామంటేనా మనకిదే చివరి రోజు అవుతుంది. ఏంటివి పావురాలా ఏంటివి? ఇంకొక 200 మీటర్స్ తర్వాత వ్యూ పాయింట్ ఉందన్నమాట, చూద్దాం. పువ్వులు మాత్రం అస్సలు కింద నుంచి వచ్చేంత వరకు, కింద నుంచి ట్రెక్కింగ్ చేస్తున్నాం. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఫ్లవర్లు చెట్లు అంతా పెద్ద అడవిది, అడవిల మధ్యలో ఉంది అంతే. మొత్తం రకరకాల చెట్లు చాలా ఫ్లవర్స్ అయితే నేను ఒక దగ్గర 20-30 రకాలు చూసినాము. నమస్తే భయ్యా. फोटो खिंचो यार, तू साडी क्यों करना? आजो आजो, ये सही दा फोन आ रहा है। जूम कहां से हो गया? वाहिगुरू जी का खालसा ऐसा है तो नंबर ला लो तो वीडियो को आना है। हां जी वाहिगुरू जी का खालसा फतेह। वाहिगुरू जी का खालसा वाहिगुरू जी की फतेह। हां जी महाराज चक्के बंदे बंदे సారీ ఓకే ओके थैंक यू। ఓకే అక్కడ చరణ్ గారు చూడు ఎట్లా వస్తున్నాడు కుంటుకుంటూ, పాపం వెయిట్ మోసుకున్నాడు. అమ్మ ఒరే ఆ గుర్రాల మధ్యన ఒక బాష్లాగా వస్తున్నామా.
हाँ ओके सब्जी 1-4 किलो में सब्जी आपकी చూడు మా ఫ్లవర్స్ ఎట్లున్నాయి ఇవి గడ్డి మొక్కలు లాగా ఇవి ఒక రకంగా ఉన్నాయి అంటే నాకు ఇప్పుడు దాకా ఇవి ఎదురు అవ్వలేదు కొన్ని మొక్కలు పూల మొక్కలు ఉండే మామ కొంచెం అంటే డిస్టెన్స్లో ఉండే వీడియో తీయడానికి కష్టం ఉండే చెట్ల మధ్యలో ఉండే దూరంలో అవి ఒక వేరే కలర్లో ఉండే ఇప్పుడు ఇదొక కలర్ చాలా రకాలు చూసినా మామ నేను ఈ ఫ్లవర్ చూడండి అంటే ఈ చెట్టు ఒక ఫ్లవర్ టైప్లు ఉన్నాయి అన్ని ఆకులని సూపర్ 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 ఆర్మీ క్యాంప్ ఇది గంగిరియా అరే ఇది గంగారియానా గంగిరియానా గాంగ్రీ అంట ఆడ గంగారి రాసింది ముందర టూరిస్ట్ గెస్ట్ హౌస్ గంగారియా అని ఇక్కడ గాంగ్రియా అని రాసింది ఆర్మీ క్యాంప్ మాది గాంగ్రీ ఫైనల్గా మనం గాంగ్రీ రీచ్ అయినాం ఇది గంగారియనో గాంగ్రీ తెలియదు కానీ మొత్తానికి రీచ్ వాటర్ పక్కనే కూర్చున్నాం మేము వాటర్ ఫాల్ ఇంత హైట్ నుంచి వస్తుంది సూపర్గా సూపర్ ఇదేనంట గాంగ్రియా టెంట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి టెంట్లు చాలా బాగున్నాయి మా దగ్గర అరే నేను మొత్తానికి ఆడ పోవాలనుకుంటున్నా నాకు అర్థమైపోయింది నువ్వు దాంట్లో పడతావానే అంత ఒకసారి ఉందిరా ఇది ఫస్ట్ చూసిపోయింది భయం వేసినట్టుంది ఆడిపోయినా కాకలేనట్టుంది నువ్వు అన్నీ బాగు నేను దూకాలని చెప్పేసి దూకినట్టుంది పెద్ద ప్లాన్ కదా మామ ఇంకా గంగారియా 1 కిలోమీటర్ ఉందని చెప్పారు ప్లేస్ చూడండి ఎలా ఉంది మొత్తం చెట్లు పెద్ద పెద్ద చెట్లు మామ అదే ఇప్పుడు ఫుల్ ఇస్తాను నేను కాళ్ళ దగ్గర నుంచి తీస్తానా ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ ఇప్పుడు కాళ్ళ నుంచి తీస్తాను మళ్ళీ అన్ని పొద్దులు మళ్ళీ అన్ని పొద్దులు ఇంత ముందు పొద్దులు అప్పుడు కొంచెం ఇప్పుడు నీ కాళ్ళ దగ్గర పెడతాను ఇప్పుడు నీ కాళ్ళ దగ్గర నుంచి పెడుతున్నా మా ఫైనల్ ప్లేస్కి రీచ్ అయినాం నాకు తెలిసి ఇదే స్టాప్ అనుకుంటా फड़ना पड़ू रसा कितना भाई అరే నీది ఉందా వాటర్ ఫోన్ వాటర్ ఉందా ఉంది దాంట్లో పక్క రైట్ లెఫ్ట్ మామా ఇక్కడ మాత్రం ప్రతి చోట రేట్లు మొత్తం చాలా ఎక్కువ ఉన్నాయి మనం చాలా జాగ్రత్తగా తెలుసుకొని రావాలి రేట్లు మొత్తం చాలా ఎక్కువ ఉన్నాయి